Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. కొత్త పోలీస్ వాహనాలను ప్రారంభించిన తుమ్మల. ఖమ్మం ఆర్టీఓ ఆఫీసులో ఏజెంట్ల హవా, సామాన్యులను పట్టించుకొని ఆర్టీఓ అధికారులు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పంచకర్మ వైద్యం, దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ మైదానంలో ఖమ్మం జిల్లా పోలీస్ శాఖకు నూతనంగా మంజూరైన 56 వాహనాలను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. మొదటి వాహనానికి రిబ్బన్ కట్ చేసి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. శాంతి భద్రతలను పర్యవేక్షించే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖకు ఈ వాహనాలను మంజూరు చేసిందని, నిరంతరం ప్రజల్లో ఉండే నేరాలను అదుపులోకి తేవాలని తుమ్మల అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యాలయంలో కలెక్టర్ ఇలంబరిది, జిల్లా ఎస్పీ షానవాజ్ కాసిం, బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ కవిత, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే మదన్ లాల్, రామ్రెడ్డి వెంకట్రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, విజయబాబు, అడిషనల్ ఎస్పీ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసులను గుర్తించి ప్రభుత్వం వాహనాలను మంజూరు చేయడం ఆనందంగా ఉందని ఎస్పీ అన్నారు. పోలీస్ వ్యవస్థ నెంబర్ 1 గా ఉండాలని కోరుకుంటూ మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వెంకటరెడ్డి గారు చెప్పారు. వీటికి మెయింటెనెన్స్ కానీ డీజిల్ కానీ ఇవ్వమని తప్పకుండా సంవత్సరానికి 3 సార్లు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఎంత అయితే అంత వాళ్ళు మెయింటెనెన్స్ పంపిస్తారు బిల్లు, అది రిలీజ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మెయింటెనెన్స్ కూడా మీరు ఏ ఇబ్బంది పడకుండా చూస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని ఈ ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతోటి, పక్కా వ్యూహంతో సాధించుకున్నటువంటి తెలంగాణను అభివృద్ధి చేసుకునేటటువంటి భాగంలో మనం అందరం ముందుకెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా అన్నిటికీ మూలమైనటువంటి వ్యవస్థ కష్టపడి పనిచేసి అన్ని రంగాల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత పోలీసు తీసుకోవాలని, వాళ్ళకు కావాల్సినటువంటి ఈ వాహన సౌకర్యం కలిగజేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మన జిల్లా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాటిని సద్వినియోగం చేసుకుంటూనే జస్టిస్ మీన్స్ ఇఫ్ యూ డోంట్ డూ ద న్యాయం ఆన్ టైం, ఇట్ ఈస్ లైక్ కట్టింగ్ ఆఫ్ యువర్ ఆక్సిజన్. సో జస్టిస్ లేకపోతే సొసైటీలో మనము న్యాయం టైంకి, సరైన టైంకి న్యాయం చేయలేకపోతే ఇట్ ఈస్ లైక్ కట్టింగ్ అన్ ఆక్సిజన్ సప్లై టు ద సివిలైజ్డ్ సొసైటీ. సో ఐ థింక్ దిస్ 58 vehicles to each police station will help our sub-inspector of police and CI and the constables who work at the cutting edge. The August gathering here, and with especially to our honorable minister and to the other dignitaries present here, that police department will strive to reduce its response time and to serve the people, and we should have no excuse because of the transportation and other issues, because from now on every police station having their own response system in the form of vehicles. So it is incumbent on us, especially the police department,
That will fulfill the obligations of the people, and we assure the Khammam district people and especially our stakeholders like general public, rural population, public representatives and media friends that police department వారి వాహనం కనుక మరి వారికి సెక్యూరిటీ ఇచ్చిన తరుణంలో ఆ వెహికల్స్ కూడా సరిగా రన్ అవ్వకుండా ఆ వెహికల్స్ వెనుక మా వెహికల్ ఉన్నప్పుడు మరి మేము తొందరగా తనని రీచ్ అవ్వాలంటే మరి ఈ వెహికల్స్ డ్యామేజ్ అయిన వెహికల్స్ ఉన్న తరుణంలో మేము తనని తొందరగా కార్యక్రమాలకి వెంటనే రీచ్ అవ్వలేకపోతున్నాం. మరి రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ కి ఉండవని నేను ఈ సందర్భంగా రవాణా శాఖ కార్యాలయంలో చెయ్యి తడపందే పనులు కావడం లేదు. కార్యాలయం ముఖద్వారానికి తాళాలు వేసి లోన తమ పనులను చక్కబెట్టుకుంటున్న తీరు పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. రవాణా శాఖ కార్యాలయంలో సామాన్యుడికి పనులు జరగడం లేదు. లైసెన్సుల కోసం రోజు వందల కొద్ది దరఖాస్తులు వస్తున్నా నేరుగా పనులు జరగకుండా దొడ్డిదారిన పనులు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయం ముఖద్వారానికి ఎప్పుడు తాళాలు వేసి ఉన్నా లోన మాత్రం పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రశ్నించేందుకు ఎవరూ లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటలాగా సాగుతుంది. రవాణా శాఖ అధికారులపై గతంలో పలు ఆరోపణలు వచ్చినా తీరు మార్చుకోకుండా తమ దారినే వెళ్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే రవాణా శాఖ కమిషనర్ వస్తున్నాడన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కార్యాలయంలోని ఫైల్ను కింద పైన వేసి తెగ హైరాణ పడుతున్నారు. ఎలాంటి లొసుగులు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ రాకతో కార్యాలయం ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్నారు. అడవిని తలపించేలా ఉన్న పరిసర ప్రాంతాలను మరీ దగ్గరుండి అధికారులు పనులు చేస్తున్నారు. ఆర్టీఓ కార్యాలయంలో జరుగుతున్న తీరుపై ఆర్టీఓ మోహిముద్దీన్ను సి న్యూస్ వివరణ అడగగా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. ఇప్పటికైనా ప్రజలకు అందుబాటులో రవాణా శాఖ సేవలు ఉండాలని పలువురు కోరుతున్నారు. ఖమ్మం రూరల్ ప్రాంతం ఎదులాపురం పరిధిలోని కేరళ స్కూల్లో కరెన్సీ, కాయిన్స్, స్టాంప్స్ ప్రదర్శనను కేరళ కరెస్పాండెంట్ శ్రీనివాసరావు ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన హబీబ్ వరల్డ్ సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంపాటి సంజీవరావు, పద్మావతులు ఈ ప్రదర్శనను పర్యవేక్షించారు. ఈ ప్రదర్శనలో 200 దేశాల కరెన్సీ, కాయిన్స్, స్టాంపులను ప్రదర్శించారు. ఆసక్తి గల వారు కొనుగోలు చేయవచ్చని డైరెక్టర్ సంపత్ తెలిపారు. ఇండియాలోనే ఏకైక స్టాంప్స్ ప్రదర్శన అని, విద్యార్థులకు విజ్ఞానాన్ని, వికాసాన్ని కలిగించే విధంగా ఈ ప్రదర్శన తోడ్పడతాయన్నారు. స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత ఉన్న నాణేలను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు కేరళ స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు కేరళ స్కూల్ యాజమాన్యం పాల్గొంది. నేను హబీబ్ వరల్డ్ ద్వారా కేరళ పబ్లిక్ స్కూల్లో ఎర్లాపురం వరల్డ్లో ఈరోజు 200 కంట్రీస్ ఒరిజినల్ కరెన్సీస్, కాయిన్స్, స్టాంప్స్, ఫ్లాగ్స్తో ఒక ఎగ్జిబిషన్ మేము అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా 200 దేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 1850 నుంచి 47 వరకు మన ఫ్లాగ్లో వచ్చిన చేంజెస్ ఏంటి, మన ఆమ్లం గురించి పూర్తి వివరణ, అంతేకాకుండా గోల్డ్ ఫైల్ బ్యాంక్ నోట్స్ ఆఫ్ చైనా, తర్వాత రష్యన్ ఓల్డ్ కరెన్సీ, నిజాం నవాబ్ కాయిన్స్, కింగ్ జార్జ్, తర్వాత ఇండిపెండెన్స్ ఇండియా కరెన్సీస్, ఇవన్నీ కూడా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం కోసం వీటిని కలెక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేసి వీటిని ఎగ్జిబిషన్లో ఉంచడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఇవన్నీ కూడా ఖమ్మంపాటి సంజీవరావు గారు, ఖమ్మంకి చెందినవారు, ఆయన కలెక్షన్. ఇది ఇండియాలో ఫస్ట్ ఎగ్జిబిషన్. దీన్ని కేరళ సంపత్ గారు మరియు శ్రీనివాస్ గారు, కేరళ స్కూల్ డైరెక్టర్స్ గారి ఆధ్వర్యంతో రూరల్ మండలం ఏదిలాపురం గ్రామ పంచాయతీలోని కేరళ హై స్కూల్లో ఈరోజు స్టాంప్స్, ఫ్లాగ్స్ అండ్ కాయిన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది.
మా పాఠశాల విద్యార్థులే కాకుండా ఖమ్మంలో ఉన్న దాదాపు అన్ని స్కూల్స్కి ఇంటిమేషన్ చేశాము. ఇది దేశంలోనే అతిపెద్ద స్టాల్ ఇది. ఇక్కడ కాయిన్స్, ఫ్లాగ్స్ డిస్ప్లే చేయటమే కాకుండా ఎవరైనా కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇక అటువంటి స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. పిల్లలకి ఎంతో విజ్ఞానాన్ని, వికాసాన్ని కలిగించేటటువంటి ఇటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళలో విజ్ఞానాన్ని పెంపొందించడానికి మా కేరళ స్కూల్ యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ అవకాశాన్ని పట్టణంలో ఉండే స్కూల్స్ అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మా కరెస్పాండెంట్ బి శ్రీనివాసరావు గారు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు 4-5 స్కూల్స్ నుంచి వచ్చారు, ఇంకా వస్తున్నారు పిల్లలు. వాళ్ళందరూ వివిధ దేశాలకు సంబంధించిన కాయిన్స్, ఫ్లాగ్స్ మరియు నాణ్యాలు అవన్నీ చూడటము, పేపర్లో నోట్ చేసుకోవటమే కాకుండా ఆర్థిక స్తోమత కలిగిన పిల్లలు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇటువంటివి ఎంతో పేరు ప్రఖ్యాతులు చేయటమే కాకుండా పిల్లల్లో విజ్ఞానాన్ని కలిగిస్తాయని మా డైరెక్టర్ సంపత్ సార్. దాదాపు 4-5 స్కూళ్ళు వచ్చారు. ఈ ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పెట్టాము. దాదాపుగా 4-5 స్కూల్స్కు ఈ సమయం వరకు 4-5 స్కూల్స్ వచ్చాయి. ఇంకా దాదాపు చాలా స్కూల్స్ వస్తున్నాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది పిల్లల్లో ఉన్న నాలెడ్జ్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ కాయిన్స్ అవి కూడా ఎగ్జిబిషన్లో కొనడానికి అది కూడా సేల్స్ కూడా పెట్టినాం, సేల్ పర్పస్ కూడా పెట్టినాము. సో గవర్నమెంట్ స్కూల్ కూడా మా స్కూల్స్కి వ్యాన్స్ పంపించి పిల్లలు వస్తున్నారు. My name is Ashadip. I am studying 8th class in Kerala High School, and we are conducted the 200 countries stamps exhibition, and so many children don't know the stamps and currency of these so many types of countries. So it can explain about all of these so many countries of the stamps or any type of places or any type of currency. It can explain on this exhibition. So many children are useful for this exhibition. So please all children are come and see this exhibition in the Kerala High School, and it is very useful for all members. We don't know in the olden days so many freedom fighters are used these coins or they build all these pyramids or something. So we don't know. So we can see all in this in this exhibition, and we can buy of any type of coins or stamps or anything. ఖమ్మం జిల్లాలో మార్చిలో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సిపిఐ నేతలు డమరుకం మోగించారు. జిల్లాలో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం కోసం సిపిఐ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆ పార్టీ నేతలు భాగం హేమంతరావు, వెంకటేశ్వర్లు ఖమ్మం కిలాపై డమరుకం మోగించారు. ఈ మహాసభల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు మార్చి 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఖమ్మం పట్టణంలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల సందర్భంగా ప్రారంభ రోజైనటువంటి 7వ తేదీన 1,00,000 మంది ప్రజలతోటి ఖమ్మం పట్టణంలో ప్రదర్శన బహిరంగ సభ కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాసభలను పురస్కరించుకొని ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ఖమ్మం పట్టణంలో చారిత్రాత్మకమైనటువంటి ఖమ్మం కిలా నుంచి నగారా మోగించి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కమిటీ సిద్ధి వెంకటేశ్వర గారు ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలకి ఈ రాష్ట్ర మహాసభల సందేశాన్ని అందించేదానికోసం ప్రచార కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించాం. ఈ సందర్భంగా ఈ నెల రోజుల పాటు ఖమ్మం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి ఈ మహాసభల సందేశాన్ని తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా సాంస్కృతిక దళాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరొక వైపున మార్చి 7వ తారీఖున నిర్వహించేటువంటి ప్రదర్శనలో పాల్గొనేటువంటి వాలంటీర్స్కి 10,000 మందిని శిక్షణ పొందినటువంటి వాలంటీర్లను తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు నుంచి ప్రారంభించాం. అదేవిధంగా ఇవాళ ఈ మహాసభల సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్లేదానికోసం పోస్టర్లు, కరపత్రాలు, అదేవిధంగా బ్యానర్స్ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి మహాసభ సందేశాన్ని తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించాం. ఇచ్చే పరిస్థితి లేదు. ఆసరా పథకం అన్నాడు. గతంలో వచ్చినటువంటి పెన్షన్దారులకు కూడా చాలా మందికి రాకపోవడం వల్ల వాళ్ళు గుండెలాగి చచ్చిపోతున్నారు. ముసలోళ్ళు, వికలాంగులు అందరూ కూడా ఎక్కడ పోయినా మంత్రుల్ని గెరావు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి రైతులకి, దళితులందరికీ కూడా 3 ఎకరాల భూమి అన్నాడు. అది 15 ఆగస్టు రోజు
నామమాత్రంగా మంచారు తప్ప చేతులు దులుపుకునే కార్యక్రమం ఉంది. బిల్డింగులు కట్టిస్తామన్నారు, బిల్డింగులకు ఇప్పుడే ఏదో ప్రణాళికలు తయారు చేస్తున్నారు, హౌసింగ్ బోర్డు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నారు. ఏమి ఇచ్చినా కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకి అనుకూలమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉన్నాయి. ఈ పరిపాలన ఇట్లాగే ఉంటే రాబోయేటువంటి జాతీయ మహాసభల్లో, పాండిచ్చేరిలో జరిగేటువంటి మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కావాల్సినటువంటి ప్రజా పోరాటాన్ని ప్రజల్ని సమీకరించి ఈ ప్రభుత్వాలను మెడలు వంచైనా ప్రజలకు కావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకోవడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రంలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 ఉద్యమకారులను ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు పాలకుర్తి కృష్ణ ఘనంగా సన్మానించారు. వారి స్ఫూర్తితోనే 1969లో ఉద్యమం వేడెక్కిందని వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో పాలకుర్తి కృష్ణ 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అజీముద్దీన్, మహమ్మద్ గౌస్, కాజా సుల్తానా, సాదిక్ అలీ, భద్రయ్యలను ఘనంగా సన్మానించారు. వీరికి సాలువా కప్పి వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈశ్వర ప్రగడ హరిబాబు హాజరై ఉద్యమకారులను సన్మానించారు. వీరిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవడంలో ముందుంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. నిస్వార్థంగా ధైర్యంగా ముందుకు దూకి ఉద్యమాన్ని నడిపిస్తే ఆ స్ఫూర్తి ప్రజల్లో ఈనాటి వరకు కొనసాగిందంటే ఈరోజు వాళ్ళు కళ్ళతోటి ఇంకా బ్రతికుండి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరిందంటే వాళ్ళ కళ్ళల్లో ఎన్ని ఆనంద భాష్పాలు వస్తున్నాయో మనం అందరం గమనించవచ్చు. ఆ ఉద్యమకారులకి ఈరోజు మనమంతా అర్పిస్తున్న అటువంటి ఒక బహుమానమే మనం సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. దీనికి ముఖ్య కారకమైనటువంటి ఉద్యమాన్ని ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా దీని ప్రజాస్వామ్య విధానంలో ఒక్క రక్తపు చుక్క చెందకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్రం యావత్తు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు యావత్తు రుణపడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వాళ్ళ ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, అదొక ఉద్యమంగా నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోకి ఆయన ఫోటో చేర్చే విధంగా ప్రయత్నించాలని మరొక్కసారి 1969 సీనియర్ ఉద్యమకారులకి కృతజ్ఞతాభివందనాలు. ఉద్యమకారులని, పోరుబిడ్డల్ని మరి ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు మనకు ఉన్న ముఖ్యమంత్రి అటువంటి పోరుబిడ్డే, ఆ ముఖ్యమంత్రికి తెలుసు మనం చేసే పోరాటాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా మరి ఈ పోరాటాలు చేపించిన వ్యక్తి కాబట్టి వారు మన అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాడని మరొకసారి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా టీఆర్ఎస్ పక్షాన అదేవిధంగా ప్రజా సంఘాల పక్షాన ఉద్యమకారులకి పూర్తి సంపూర్ణ మద్దతు మన ముఖ్యమంత్రి గారు ఇస్తారని కూడా వారికి హామీ ఇస్తూ మరి పెద్దలు గౌరవనీయులు చాలామంది మైనార్టీ నాయకులు మరి ఉత్సాహంతో వారి అంత వయసు మీద పడ్డా కూడా ఉద్యమాలు మమ్మల్ని కూడా సన్మానించడం, మేము కూడా ఉద్యమాల్లో పాల్గొన్నామని చెప్పి వారి కోరిక మేరకు ఈరోజు మనం ఖమ్మంలో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ స్ఫూర్తిని అందరూ ఈ సంప్రదాయాన్ని అందరూ కొనసాగిస్తూ మన రాష్ట్రం, మన బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరినీ పునర్నిర్మాణంలో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడానికి ఖమ్మం పంచకర్మ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 10 పడకల ఆసుపత్రి రోగులకు అందుబాటులోకి వచ్చింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు పంచకర్మ ఆసుపత్రిలో పలు రకాల వ్యాధులకు చికిత్స పొందుతున్నారు. ఆయుర్వేద వైద్యం ఖమ్మం జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పంచకర్మ ఆసుపత్రిలో రోగులకు వైద్యులు పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్ల నొప్పులు, నడుము నొప్పి తదితర సమస్యలకు పంచకర్మ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఇంగ్లీష్ మందులతో ఎంతో కాలం బాధపడి ఆయుర్వేదాన్ని ఆశ్రయించిన రోగులకు మంచి పరిణామాలు కనిపించాయని రోగులు చెబుతున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వైద్యులు పేర్కొన్నారు. ఇక్కడ పంచకర్మ ట్రీట్మెంట్ 19 నుంచి ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే దీర్ఘకాల వ్యాధులకి నడుము నొప్పి కానీ, మోకాలు నొప్పులు కానీ, జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా దీర్ఘకాల వ్యాధులకి, పెరాలసిస్ కేసులకు కూడా పంచకర్మ ట్రీట్మెంట్ ఇస్తున్నారండి. ఇక్కడ వచ్చేవాళ్ళు ఇప్పటికి 20-25 మెంబర్స్ వరకు చూయించుకున్నారు. చాలా వరకు తగ్గింది అని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఆయిల్ మసాజులు చేసి, స్టీమ్ బాత్, ఆయిల్ మసాజులు చేసి
వాళ్ళకి ఒక 20-25 మినిట్స్ వాళ్ళ డిసీజ్ని బట్టి 40-45 మినిట్స్ కూడా మసాజులు చేస్తారండి. చేసిన తర్వాత స్టీమ్ పెట్టేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తారు. కాకపోతే వాళ్ళు ఇప్పటి వరకు కూడా మ్యాక్సిమం మోకాలు నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు మాకు క్యూర్ అయిందండి అన్నారు. ఇప్పటికే పేషెంట్స్ వస్తున్నారండి. ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. పంచకర్మ ట్రీట్మెంట్ని వినియోగించుకోవాలని. పంచకర్మ అనేది చాలా ముఖ్యమైనదండి, చాలా మంచి వైద్యం ఇది. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది తరతరాల నుంచి వస్తుంది. ఇది కేరళలో కూడా బాగా చేస్తారు. అందుచేత వాత వ్యాధులు, ఇతర వ్యాధులు, ఏ వ్యాధులు వచ్చినా సరే పంచకర్మ ద్వారా ట్రీట్మెంట్ లభిస్తుంది. అందరూ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఆయుర్వేదిక వైద్యం అందుబాటులో ఉండే వైద్యం అండి, ఖర్చు లేని వైద్యం. మీరు తప్పకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చూసేసి చెప్పారనమాట, మీరు ఇది ప్రాబ్లం అమ్మా, నరం ఒత్తుకుంటుంది. నాకు మెయిన్ నా 2 బోన్స్ మధ్యలో నుంచి నామ్స్ ఒత్తుకుంటుంది. అది ఫస్ట్ మెడిసిన్స్ వాడమ్మా అన్నారు. యునాని డాక్టర్ గారు బాగా చెప్పారండి, నాకు చాలా సపోర్టింగ్గా చెప్పారు. ఆయుర్వేదం సార్ కూడా అన్నారు, ఏం కాదమ్మా తగ్గిపోతుంది, నీకు ఇది పెద్ద ప్రాబ్లం కాదు, కాకపోతే నువ్వు కంటిన్యూగా వాడాలన్నారు. కరెక్ట్గా 10 డేస్కే వస్తున్నా. 10 డేస్కి మెడిసిన్ తీసుకెళ్తున్నా. ఆయిల్ కూడా ఇచ్చారు, వీళ్ళే ఇచ్చారు. ఆయిల్ తీసుకెళ్ళి మేము మసాజ్ చేసుకోవడం, వేడి నీళ్ళతో కాపడం పెట్టుకోవడం, ఆ మెడిసిన్స్ వేసుకోవడం నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. నాకు చెప్పేగండి బ్రతకాలని లేని టైంలో నాకు ఈ మెడిసిన్స్ బాగా పనిచేసినాయి. చాలా ఇంప్రూవ్ ఉంది. డబ్బులు ఖర్చు అయినా కూడా అది తగ్గలేదు, డబ్బులు లేకపోయినా కూడా ఇక్కడ తగ్గింది. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రుజువు కాకపోతే తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటామని టీఆర్ఎస్ నేత నల్లమల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా నల్లమల్ల వెంకటేశ్వర్లు స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. రాజయ్యను కొన్ని దుష్ట శక్తులు తప్పుదోవ పట్టిస్తున్నాయని, రాజయ్యపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోతే ముఖ్యమంత్రి మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుంటారని వారు పేర్కొన్నారు. కావాలని కొంతమంది రాజయ్యను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. నాకు కేవలం బ్లడ్ షుగర్స్ బీపీ లెవెల్స్ పెరిగాయి తప్ప నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఆయన చెప్తా ఉంటే, ఈ మోత్కుపల్లి నరసింహులు, బట్టి, లేకపోతే ఇంకో మారెప్ప, జూపిడి లాంటి నాయకులు దళిత నాయకుల పోజు పెట్టి వాళ్ళు ఈయనకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. నిజంగా రాజయ్య గారికి న్యాయం చేయదలుచుకుంటే రాజయ్య గారి మీద విచారణ జరిపించమని చెప్పి అడగొచ్చు. అది కాకుండా రాజయ్య గారికి ఏదో ఆరోగ్యం బాగలేదు కాబట్టి అని చెప్పి ఆయన చావు కోరుకునే విధంగా వీళ్ళ ప్రవర్తన కనపడతా ఉంది. రాజయ్య గారికి ఏదైనా జరిగితే కేసీఆర్ గారే కారణం అని చెప్పి చెప్పడం వెనకాల ఏదో కుట్ర ఉంది. అందుకనే మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, దళిత నాయకుడైన రాజయ్య గారికి విచారణ తెప్పించండి. రాజయ్య గారికి మొట్టమొదటి ప్రస్తుతం ఇమీడియట్గా ఆయనకు రక్షణ కల్పించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ కుహన దళిత నాయకులు ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఇది రాజకీయం చేయడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రాజయ్య గారికి రక్షణ కల్పించమని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్. ఖమ్మం జిల్లా కండక్టర్ల షటిల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. బస్ డిపోలో జరుగుతున్న షటిల్ పోటీల్లో కండక్టర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నగరంలోని బస్ డిపోలో 2 రోజుల పాటు కండక్టర్ల షటిల్ పోటీలు కొనసాగుతున్నాయి. ఈ పోటీలను ఆర్టీసీ ఆర్ఎం చావా అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ క్రీడలు ఉద్యోగుల్లో నెలకొన్న మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని ఆర్ఎం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. అట్లాగే స్పోర్ట్స్ అనేది కేవలం షటిల్ అనే కాదు, కానీ ఈవెన్ అదర్ స్పోర్ట్స్ కూడా కావాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ రావాలా. స్పోర్ట్స్ వల్ల హెల్త్ ఒకటి, ఫిజికల్ బాడీ ఒకటి బాగా ఇంప్రూవ్ అవుతాయి. దాంతో మెంటల్ టెన్షన్స్ ఏమైనా ఉన్నా కానీ, ప్రెషర్స్ ఏమైనా ఉన్నా కానీ రిలీవ్ అవడానికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ని ప్రతి పాఠశాల స్థాయి నుంచి, అంటే ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే దీన్ని మరి ఎంకరేజ్ చేస్తూ వస్తుంది ప్రభుత్వం కూడా. కాబట్టి వారికి కావాల్సినటువంటి వసతులు, సదుపాయాలు, అలాగే సమయం కేటాయించడం ముఖ్యం. చిన్నతనం నుంచే ఈ స్పోర్ట్స్లో ఏదో ఒక రంగంలో ఏదో ఒక రకంగా ప్రతి పౌరుడు తీర్చిదిద్దబడాలని కోరుకుంటూ మరి
ఇది చాలా చిన్న టోర్నమెంట్ అయినా కానీ స్ఫూర్తి అనేది ముఖ్యం, పెద్దదా చిన్నదా అన్నది కాదు. తెలంగాణ వ్యాప్తంగా విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూపై అవగాహన పెంచేందుకు కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కళాశాల విద్యార్థులు, ఫౌండేషన్ ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం నగరంలో కేసీఆర్ అభిమానులు, సానుభూతి పరులు ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక మయూరి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వైన్ ఫ్లూపై అవగాహన కోసం ముఖానికి మాస్కులు ధరించి పరిశుభ్రతను పాటించాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్వైన్ ఫ్లూపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యపరచాలని పలువురు కోరారు. ఈ ర్యాలీలో పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఆ వైరస్ అనేది చలికాలం కాబట్టి ఎక్కువ కాలం జీవించే ఇది ఉంది కనుక మనం చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ స్వైన్ ఫ్లూ కోసం మందులు అందజేస్తున్నారు. వాటిని ప్రజలందరూ స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడికెక్కడికి మెడికల్ క్యాంపులు పెట్టాలి. కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇద్దామనుకుంటున్నాము. ఎందుకంటే అవగాహన కల్పించాలి. ప్రతి గ్రామంలో, మండలంలో అధికారులను అలర్ట్ చేస్తే కనుక మనం స్వైన్ ఫ్లూ నుంచి బయటపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ సప్లై చేసే ప్రతి మందు ప్రతి పేదవాళ్ళకి, ముఖ్యంగా ఈ మారుమూల ప్రాంతాలు ఉన్నాయి కదా, ఇవి గ్రామీణ ప్రాంతాలు కానీ ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు మురికి వాడలకి పేద ప్రజలు ఉన్న వార్డుల్లోకి ఎక్కువగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఈ స్వైన్ ఫ్లూని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మన వంతు బాధ్యతగా మేము కేసీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ ర్యాలీ ప్రారంభించాము. స్వైన్ ఫ్లూ అనేటువంటి డిసీజు ప్రజల్ని భయపెడతా ఉంది. ప్రజలు అనేకమైనటువంటి అపోహల్లో ఉన్నారు. వీటికి ప్రభుత్వం కూడా సరైన విధంగా స్పందిస్తుందని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. అదేవిధంగా నా పేరు గరిడేపల్లి సత్యనారాయణ, ఎన్జిఓ జిల్లా అధ్యక్షుడిని. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ఎన్జిఓలు కానీ, ట్రస్టులు, చారిటీలు, ఫౌండేషన్స్, యోజన సంఘాలన్నింటినీ కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వారు వంతు కృషి చేస్తారని చెప్పేసి, ప్రభుత్వం తరఫున ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వర్తిస్తారని చెప్పేసి ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. కాబట్టి అదేవిధంగా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి సంబంధించి కూడా ప్రజల్లో అవగాహన కల్పించి అప్రమత్తత తయారు చేస్తారని చెప్పేసి, ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంటారని చెప్పేసి చేస్తూ, అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. పాలేరు నియోజకవర్గంలో మినీ అంగన్వాడీ ఆయా పోస్టుల కోసం మాజీ మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఇల్లందు క్రాస్ రోడ్ లో టీటీడీసీ సమావేశ మందిరంలో మాజీ మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గంలోని అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసుకోవడం కోసం లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాజకీయాలకు అతీతంగా అర్హతలున్న వారికి పోస్టులను కేటాయిస్తామని వెంకటరెడ్డి పేర్కొన్నారు. వాటిని ఇంటర్వ్యూ కార్యక్రమం పెట్టి ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి జాయింట్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, దాంతోపాటు ఐసిడిఎస్ పీడీ గారు, దాంతోపాటు పీడీ ఐసిడిఎస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకంగా ఈ పోస్టులు అన్నీ కూడా ముఖ్యంగా మహిళా సోదరులు మనకి ఇవ్వడం జరిగింది. మెరిట్ను బట్టి 10th పాస్ కంపల్సరీ కావాలి. మినీ అంటే 7th వరకు సరిపోతుంది. ఆ విధంగా చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నాం. దీంట్లో ప్యూర్గా మెరిట్ ప్రకారంగా చేయాలని చెప్పి కూర్చోవడం జరిగింది. ఇలా రాజకీయాలకు తావు లేకుండా చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నాం. దాని తర్వాత సెలెక్ట్ అయిన వారందరూ కూడా మరి ప్రభుత్వం ఏదైతే చెప్తున్నారో దాంతోపాటు మన అధికారులకు కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇస్తూ పిల్లలకు బాగా చదివించే బాధ్యత తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. రాకింగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో మదిర, ఖమ్మం డివిజన్ పరిధిలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణపురంలో జరిగే ఈ పోటీల్లో ఎడవల్లి విజయ కళాశాల క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులను గ్రామీణ కేబుల్ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కన్నబోయిన సీతారామయ్య హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ పోటీల్లో దాదాపు 60 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు కర్తపూడి ఉపేందర్, నాగేశ్వరరావు, నరేష్, అనిల్ కుమార్, సైదులు, వెంకటేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపురం గ్రామంలో 20వ తారీఖున రాకింగ్ స్టార్ ఆర్గనైజేషన్ తో బ్రహ్మాండంగా ఖమ్మం మరియు మదిర డివిజన్ల పరిధిలో క్రికెట్ పోటీలు పెట్టడం జరిగింది. దీనికి గాను 70 టీములు రావడం జరిగింది. గత 3-4 రోజుల నుంచి మ్యాచ్లు కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు దీంట్లో భాగంగా ఈ రోజు ఎడవల్లి వర్సెస్ విజయ కాలనీ నుంచి వారు ఈ రోజు ఉదయాన్నే మొదటి మ్యాచ్ గా ప్రారంభించడం జరిగింది. దానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా
కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా మంచి సమన్వయంతో జెన్యూన్ గా నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. కొత్త పోలీస్ వాహనాలను ప్రారంభించిన తుమ్మల. ఖమ్మం ఆర్టీఓ ఆఫీసులో ఏజెంట్ల హవా, సామాన్యులను పట్టించుకొని ఆర్టీఓ అధికారులు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పంచకర్మ వైద్యం, దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.